ఆనాడు రాహుల్ గాంధీ గారు మీరు పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు? క్షమాపణ చెప్పు. ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని 2 లక్షలు కాదు కదా 5% 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యనందుకు ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పు. నిరుద్యోగ భృతిస్తాని ప్రియాంక గాంధీ గారితో చెప్పించి నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. జాబ్ క్యాలెండర్ ను అమలు చేస్తానని జాబ్లెస్ క్యాలెండర్ గా మార్చినావు. దానికోసం నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పు. ఉద్యోగాలు వాయిదా వేయమని అడిగితే వీపులు కమిలిపోయేటట్టు పోలీసులతో కొట్టించినవు కదా. ఇదేనా నీ ప్రజాపాలన? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నువ్వు మీరిద్దరు రాండి. ఇప్పుడు మళ్ళొకసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ పోదాంపా. గన్మెన్ లేకుండా ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్ళకి కొట్టరో తెలుస్తుంది. వస్తావా సెంట్రల్ లైబ్రరీకి? గన్మెన్ లేకుండా నువ్వు రాహుల్ గాంధీ రాండి. ఇప్పుడు ఆ నిరుద్యోగ యువతను ధర్నాలు చేస్తే నిన్ను ప్రశ్నిస్తే కోచింగ్ సెంటర్ల ఏజెంట్లు అని చెప్పి వాళ్ళని అవమానపరిచినావు. అందుకే ఆ నిరుద్యోగ యువత మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ కర్రు గాల్చి వాత పెట్టింది రేవంత్ రెడ్డి గారు.